ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నువ్వు ఏది కోరినా కూడా అది దక్కకుండా ఎప్పుడూ కూడా ఓటమిలో కూరుకుపోయి ఉన్నావు కదా. నీ మనసు నిరుత్సాహంతో చాలా డీలా పడిపోయింది. ఆ డీలా పడిపోయిన మనసుకు ఇప్పుడు ఈ సాయి నీకు ఒక ఊరటనిచ్చే మాట చెబుతారు. జాగ్రత్తగా వినమ్మా. ఈ మాట నీ గెలుపుకి నాంది అవుతుంది. గెలవాలన్న తపన కూడా నీలో వస్తుంది. ఖచ్చితంగా గెలిచే తీరుతావు. మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల గుప్త సమస్యలు, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది. మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు, కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది. వశీకరణం స్పెషలిస్ట్, అలాగే స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. సుబ్రహ్మణ్యం రాజు గారు, మీరు వెంటనే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9666987222. తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి. మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది. మీ సమస్యలు మీ నుండి దూరమవుతాయి. ఇప్పటి వరకు గెలుపు అన్న ఒక్క మాట వినడమే తప్ప నా జీవితంలో లేదు బాబా, ఎప్పుడూ కూడా నేను గెలవడం అనేది జరగదు, ఆఖరి వరకు ప్రయత్నించి చివరకు ఓడిపోతూ ఉంటాను అని ఎన్నోసార్లు నా దగ్గర మొరపెట్టుకుని బాధపడ్డావు కదమ్మా. ఇక మీదట నీకు ఓటమి అనేది ఉండదు. ఓటమి అనేది తొలగిపోయి విజయం అనేది నీ జీవితంలో వస్తుంది. ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ సాయి సందేశం నీకు విజయం వైపు కాలు మోపుతుంది. ఖచ్చితంగా గెలిచే తీరుతావు. అసలు గెలవనే గెలవదు అని ఇతరులు ఎంతో హేళన చేసిన నిన్ను, తక్కువగా మాట్లాడిన నిన్ను చూసి నవ్వుకున్నా నువ్వు ఎంతో బాధపడ్డావు. కానీ వారందరికీ కూడా ఇప్పుడు నీకు రాబోయే విజయంతో సరైన సమాధానం దొరుకుతుంది. వాళ్ళ మొహాన కొట్టినట్టు మంచి సమాధానం అనేది నువ్వే ఇస్తావు. అది ఖచ్చితంగా వారు తెలుసుకుంటారు. నువ్వు నీ కళ్ళారా దాన్ని చూస్తావు కూడా. నువ్వు చేసే తప్పు ఏంటో నీకు తెలుసా తల్లి? ఎంతో కష్టపడతావు. గెలవాలి అన్న తపనతో, సాధించాలి అన్న ఆరాటంతో కష్టపడతావు, శ్రమిస్తావు. నిద్ర కూడా మానుకొని నువ్వు చేసే పనిలో చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటావు. కానీ నీకు తగిన ఫలితం రాలేదు. ఆ ఫలితం రానిదే కదా ఓటమి అనుకుంటున్నావు. నువ్వు చేసే పనిని కష్టంగా భావించకుండా ఇష్టంగా భావించు. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క పనిని, నువ్వు చేసే ఒక వృత్తిని, నువ్వు ఏదైతే తలపెట్టినా ఒక విషయాన్ని ఇష్టంతో చేస్తావో నీలో శక్తి అనేది రెట్టింపు అవుతుంది. అలా కాకుండా కష్టంతో ఆ పని చేస్తే నీ శక్తి తగ్గుతుంది. ఇష్టం లేకుండా ఒక పనిని చేస్తే మనసు పెట్టి చేయలేవు కదా. అప్పుడు నీ పూర్తి సహకారం, శక్తి అనేది ఎలా ఆ పనిలో చూపగలవు? అదే మొదట నీ యొక్క ఓటమికి కారణమవుతుంది. నువ్వు చేసే పనికి ఫలితం రాకుండా చేస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే, అది చిన్నదా పెద్దదా, నువ్వు చేయటం ప్రారంభించావు అంటే ఇష్టాన్ని పెంచుకో. ఆ ఇష్టంతో చెయ్యి. ఖచ్చితంగా అందులో ఫలితం నీకు తప్పక కనపడుతుంది. ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు. అదే మంచి నిర్ణయం కూడా. ఇక ఓటమి అంటావా? ఓటములు గెలుపులు అనేవి శాశ్వతం కాదు. ఈరోజు ఉన్న సమయం అనేది రేపు ఉండదు కదా. కాబట్టి గెలుపు ఓటమిల గురించి నువ్వు ఆలోచించకుండా ప్రయత్నం మాత్రం ముఖ్యం. ఎప్పుడూ కూడా ప్రయత్నింపుకే గుర్తింపు వస్తుంది. నువ్వు ఉదాహరణకి ఒక చిన్న చీమను చూసావా? చీమనే చూడు బిడ్డ. ఆ చిన్న చీమ ఎంత కష్టపడుతుంది. ఏంటి బాబా, చీమను చూసి నేర్చుకోవాలా? చీమ ఏం చేస్తుంది బాబా? లైన్లో వెళ్తుంది అంటున్నావా ఏంటి? ఏం చెప్పదలుచుకున్నావు బాబా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. తల్లి, చెబుతాను విను. నువ్వు గమనించినట్లయితే ఒక చీమ తన లక్ష్యాన్ని ఎప్పటికీ వదలదు. నువ్వు గెలవాలి అన్న తపన ఉన్నవారు
ఖచ్చితంగా చీమని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే చీమ యొక్క తన జీవిత లక్ష్యం ఏంటో తెలుసా? ఆహారం సంపాదించుకోవడం మాత్రమే తన లక్ష్యం. పుట్టలో నుంచి బయటికి వస్తుంది, అటు ఇటు తిరిగి చూస్తుంది, ఒక చిన్న గింజను ఎంచుకుంటుంది. అదే దానికి తెలుసు, పెద్ద గింజను అది తీసుకెళ్ళలేదు అని. ఆ చిన్న గింజని ఎంచుకొని ఆ చిన్న గింజని పట్టుకొని లాక్కెళ్ళటానికి గట్టిగా తన కాళ్ళతో పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది. కాళ్ళతో చేతులతో పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది, ముందుకెళ్తుంది. అక్కడ తన పట్టు బలం సరిపోక వదిలేస్తుంది. మళ్ళీ వదలదు, మళ్ళీ పట్టుకుంటుంది, ముందుకు వెళ్తుంది. ఏదో ఒకటి అడ్డం వస్తే పడిపోతుంది. అలా గోడ ఎక్కుతుంది, లేదా ఒక కట్టు మీద నుండి ఎక్కుతుంది, మెట్లు కూడా ఎక్కుతుంది. ఎక్కడికి ఎక్కినా కూడా జారి కింద పడిపోతుంది. కానీ తన ఆలోచన ఇక్కడ తన ఆహారం ఉందని గుర్తుంచుకొని మళ్ళీ అదే స్థలానికి వెళ్ళి మళ్ళీ పాక్కుంటూ వెళ్తుంది. అది వదలనే వదలదు. ఆ యొక్క గింజని ఆఖరికి తట్టి పడి లేచి తట్టుకొని మళ్ళీ దాన్ని పట్టుకొని ఆఖరికి తన పుట్టలో తన బియ్యపు గింజను, ఒక చిన్న ఏదో ఒక గింజనో విత్తనాన్నో తీసుకువెళ్ళి తన పుట్టలో దాచుకుంటుంది. దాచుకొని మళ్ళీ బయటకు వస్తుంది. మళ్ళీ ఆహారం కోసం వేట ఎక్కడా అని చెప్పి వెతుకుతుంది. చిన్న గింజ కనిపిస్తుందా, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్దామని ఇదే పని తన ఆహారం కోసం వేట మొదలెడుతుంది చీమ. వేటలో ఎవరైనా ఆదర్శంగా గెలవాలి అని తీసుకున్న వాళ్ళు లక్ష్యాన్ని గురిగా ఉండాలి. అనుకున్న వాళ్ళు గెలుపే మా ధ్యేయం అనుకున్నవారు చీమని ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా వారు గెలిచే తీరుతారు తల్లి. ఆ చీమలాగే నువ్వు కూడా ఓడిపోయావా, మళ్ళీ గెలవడానికి ప్రయత్నించు. ఎక్కడ నీ తప్పు జరిగింది అని సరిదిద్దుకో. అలా ముందుకెళ్ళు. అప్పుడు 1కి 2 సార్లు ప్రయత్నించిన తర్వాత 3ఓసారి ఖచ్చితంగా నీకు గెలుపు అనేది వస్తుంది. ఈ గెలుపోటముల్లో ఎంతోమంది ఎన్నో చెబుతూ ఉంటారు. ఇది చెయ్యొద్దు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, కానీ ఎవరి మాట వినొద్దు. నువ్వు వినాల్సింది కేవలం నీ యొక్క అంతరాత్మ ఏం చెబుతుంది అని, నీ మనసు ఏం చెబుతుంది అని. ఈ పని నేను చేయగలనా, చేయలేనా, చేస్తే మంచి జరుగుతుందా, మంచి జరగదా, దీన్ని నేను నష్టాలలో నుంచి బయటకు తీసుకురాలేనా, ఒకవేళ నష్టం వస్తే ఎలా దాన్ని ఎదుర్కోగలను, ఈసారి ఒక అవకాశం ఇచ్చి చూసి తర్వాత మళ్ళీ ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, తర్వాత నా దగ్గర ఎటువంటి అస్త్రం ఉంది దాన్ని తప్పించుకోవడానికి. ఇలా నువ్వు ఒక ఆలోచన శక్తి అనేది నీలో నువ్వే పెంచుకోవాలి. నీకు నువ్వే ఎప్పుడైతే నీ అంతరాత్మకు ఏం చెబుతుంది, ఏం ఆలోచన చేసుకున్నావు అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు లేదు. అది న్యాయంగా చేస్తున్నామా, ధర్మంగా చేస్తున్నామా అనడానికి ఖచ్చితంగా నీకు నువ్వు సమాధానం చెప్పుకొనే తీరాలి. ఇక నీ స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే కూడా మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారు చాలా నిజమైన ఆప్తులు. అలాంటి ఆప్తులు ఖచ్చితంగా నీకు అవసరం. అలాంటి వారిని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. అజ్ఞానంతో మాట్లాడిన తర్వాత ఆలోచించి ఏం ప్రయోజనం, ఒక మాట అనేసిన తర్వాత వాళ్ళు ఎంత నొచ్చుకుంటారు, ఆ మాట తిరిగి తీసుకోగలవా, లేదు కదా. కాబట్టి కొంచెం బుద్ధి జ్ఞానంతో ఆలోచించాక మాట్లాడాలి. మాట అనేది మరణించేదాకా బ్రతికే ఉంటుంది. కాబట్టి బతికున్న వాడిని చంపేస్తుంది మాట. కాబట్టి ఆ చిన్న బతికున్న వాడిని కూడా బ్రతికించేలా ఉండాలే తప్ప ఎప్పుడూ కూడా బాధ పెట్టేలా ఉండకూడదు అనేది గుర్తుంచుకో తల్లి. ఈ సాయి మాట నీకు జ్ఞానాన్ని కలగజేసిందని అనుకుంటున్నాను. కాబట్టి ఇక నుంచైనా సరే నీ మాటని అదుపులో పెట్టుకొని నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తుంచుకొని నీ లక్ష్యం ఏంటి అనేది నీ అంతరాత్మకి నువ్వు చెప్పుకొని ముందడుగు వేయి. ఖచ్చితంగా విజయం నిన్ను వరిస్తుంది. ఓటమి అనేది నువ్వు చూడవు. అసలు ఓటమి అంటే ఏంటి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయేలా చేస్తుంది నీ గెలుపు అనేది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.